ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల బదిలీలు చేపట్టింది. పాలనలో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇదే క్రమంలో అధికార యంత్రాంగంలోనూ మార్పులు చేర్పులు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా 37 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇది కూడా తీసేస్తే ఆఫ్ ద రికార్డ్ ఏదైనా ఉంటే నిన్న మొన్నటి వరకు శ్రీకాకుళం ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన జీఆర్ రాధికను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ స్థానంలో యువ ఐపీఎస్ అధికారి కేవీ మహేశ్వర్ రెడ్డిని ప్రభుత్వం శ్రీకాకుళం ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. అయితే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి బాధ్యతల స్వీకారం హాట్ టాపిక్ గా మారింది. 30 ఏళ్లు నిండని ఈ యువ అధికారిని జిల్లా ఎస్పీగా నియమించడంతో ఇప్పుడంతా ఇదే చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ ఐపీఎస్ అధికారి ఎవరు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే అంశాలపై ఎక్కువగా చర్చ జరుగుతుంది. కడప ప్రాంతానికి చెందిన మహేశ్వర్ రెడ్డి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. పోలీస్ కావాలనే పట్టుదలతో ఐపీఎస్ అయ్యారు. 2019లో ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. కేవీ మహేశ్వర్ రెడ్డి విశాఖపట్నం గ్రే హౌండ్స్ లో మొదట పనిచేశారు. ఆ తర్వాత చిత్తూరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. 2.5 ఏళ్ల పాటు అక్కడ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రంపచోడవరం ఓఎస్డీగా మహేశ్వర్ రెడ్డి పనిచేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వర్ రెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఓఎస్డీ నుంచి ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డికి పదోన్నతి లభించింది. జిల్లా ఎస్పీలుగా చంద్రబాబు యువతను ఎంపిక చేశారు. దానిలో భాగంగా మహేశ్వర్ రెడ్డి పనితీరును గమనించిన ప్రభుత్వం శ్రీకాకుళం ఎస్పీగా నియమించింది. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడుతూనే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతారని జిల్లా ప్రజలు విశ్వసిస్తున్నారు. నేను 2019 బ్యాచ్ కి సంబంధించిన ఆఫీసర్ని. సో ఈరోజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు సబ్ డివిజన్లో ఏఎస్పీగా చేశాను. డిస్ట్రిక్ట్ సంబంధించి ఇంకా ఫర్దర్గా ఒకసారి టీంతో మొత్తం నేను మాట్లాడాలి ఇక్కడున్న ఆఫీసర్స్ తోటి. ఎందుకంటే మనకి ఎక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్కి కామన్గా ఒకే ఇష్యూస్ ఉండవు. ఏ డిస్ట్రిక్ట్లో ఆ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒకసారి వాళ్ళ ఇష్యూస్ ఏంటో కనుక్కున్న తర్వాత దానికి మనం సొల్యూషన్ ఇవ్వగలం. అండ్ గాంజాకి డెఫినెట్గా, ఎందుకంటే నేను వర్క్ చేసి వచ్చింది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్టే కాబట్టి గాంజా అక్కడ మనకి ఒడిస్సా స్టేట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్కి దట్ ఈస్ లైక్ ఎంట్రీ పాయింట్ మన స్టేట్కి, సదరన్ డిస్ట్రిక్ట్స్కి అన్నిటికి. కాబట్టి గాంజా పైన క్లియర్ ఐడియా ఉంది. 100% దానిపైన ఎఫెక్టివ్గా ఉంది.